హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు హెల్దీ వెయిట్ లాస్ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నా. ఇది క్విన్వా కిచిడి అండి. దీనికోసం క్విన్వాని ఒక పావు కప్పు తీసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని దీన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలండి. దీనిపైన సపోనిన్ న్యాచురల్ కోటింగ్ ఉంటుందంట. ఆ కోటింగ్ పోయే వరకు కూడా రైస్ను కడుక్కోవాలంటే ఒక 3 టైమ్స్ కడిగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది కాస్త చిరుచేదు కలిగి ఉంటుందంట. దానికోసమని కాస్త వాషింగ్ బాగా చేసుకోవాలి. ఓకేనండి, నేనైతే 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నా. ఇలా వాష్ చేసేసుకుంటే ఆ పై పొర అంతా పోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఇందులో పావు కప్పు కందిపప్పు కూడా వేసుకుంటున్నా. మీకు నచ్చితే పెసరపప్పు వేసుకోవచ్చండి. నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు వేసిన తర్వాత కాస్త వాటర్ వేసేసి ఈ రెండింటిని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన నానబెట్టేసుకుంటున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత చూసారుగా ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుంటున్నాం. దీన్ని ఒకసారి వాష్ మాత్రం చేసుకోవాలండి, ఎందుకంటే కందిపప్పు డైరెక్ట్గా వేసేసి వదిలేసాను. వేసిన తర్వాత కడగలేదు, అందు గురించని. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసి ఒక పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నానండి. ఆయిల్ కన్నా నెయ్యి వేస్తేనే బాగుంటుంది కిచిడీకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుంటున్నా. ఇంగు కాస్త పొంగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నేను. మీరు అంత వేసుకోవడం ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చండి. నేనైతే ఎక్కువ వేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు వెజ్జెస్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్, క్యాబేజు, టమాటా, మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకుంటున్నా. 1 పచ్చిమిరపకాయ వేసుకున్నాను నేను, కారానికి సరిపడా అని. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నా. వేసి వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టి ఉంచాం కదండి ఈ కిన్వాని, అలాగే కందిపప్పుని వేసేసి కాసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. కాస్త ఫ్రై చేస్తున్నాను. ఓకేనండి, ఈ క్వినోా రైస్లో అయితే మాత్రం కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అంటారండి దీన్ని. దీంట్లో ప్రోటీన్ అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నానండి. మొత్తం కందిపప్పు క్వినోా కలిపి హాఫ్ కప్ అయింది కదా, దీనికి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే కిచిడీకి బాగుంటుంది. ఓకేనండి, వాటర్ అయితే 2 కప్పులు వేసేసాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోతే మరొకసారి వేసేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ క్వినోా వెయిట్ లాస్కి అయితే చాలా మంచిదంటండి. బెల్లీ ఫ్యాట్ అయితే బాగా తగ్గుతుందంట. మీరు రోజుకి 100 గ్రామ్స్ క్వినోా రైస్ తీసుకుంటే సరిపోతుందండి, అంటే రైస్లా వండుకుంటే. ఓకేనండి, స్టీమ్ పోయింది, మూత తీసేసాను. చూసారుగా చక్కగా కిచిడీ అయితే రెడీ అయిపోయింది. ఏ వెజ్జెస్ కూడా ఏమీ వేయకుండానే చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారు కదండి, ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే క్వినోా కిచిడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.